అందరికీ నమస్తే అండి. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఖచ్చితంగా నారా లోకేష్ గారిని అప్రిషియేట్ చేసి తీరాలి. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా 24 గంటల్లో వాళ్ళని సేఫ్గా ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంలో, వాళ్ళ స్వస్థలాలకు వాళ్ళు చేరుకోవడంలో నారా లోకేష్ గారు అంటే శక్తి వంచన లేకుండా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. అక్కడ పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అక్కడ అధికారులతో మాట్లాడుతూ, ఓవైపు కేంద్రంతో మాట్లాడుతూ, ఓవైపు విమానయాన సంస్థలతో మాట్లాడుతూ, అక్కడున్న తెలుగువారి అందరిలో మ్యాక్సిమం తనకు అందుబాటులోకి వచ్చిన అందరితో కూడా వీడియో కాల్స్ మాట్లాడుతూ, నేనున్నాను అనే భరోసా ఇస్తూ, వాళ్ళు ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా ఎక్కారా, అంతా క్షేమమేనా, ఇప్పుడు ఓకేనా అని వాళ్ళు పూర్తిగా సంతోషంగా ఉన్న తర్వాత, వాళ్ళు నమ్మకంగా 100% మేము సేఫ్ అని వాళ్ళు నమ్మిన తర్వాత అప్పుడు వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి తీసుకొస్తున్నారనమాట. సో బహుశా ఈ విషయంలో ఏ ప్రభుత్వమో కూడా, ఏ మంత్రి కూడా ఇంతగా ఇనిషియేషన్ తీసుకొని ఉండరు. అందుకని పార్టీలకు సంబంధం లేకుండా నారా లోకేష్ గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. అంటే ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడే నాయకత్వం విలువ తెలుస్తుంది అంటారు. ఆపద వచ్చినప్పుడే నాయకుల్లో గొప్పతనం ఏంటి, క్వాలిటీస్ ఏంటి తెలుస్తాయి అంటారు. సో ఇటువంటి ఛాలెంజెస్ స్వీకరించినప్పుడే నాయకుడు తనలో ఉన్న లక్షణాలు, మంచిని బయటపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విషయాల్లో నారా లోకేష్ గారు 100కి 100% మార్కులు సాధించారు. ఎందుకంటే నేపాల్లో 217 మంది తెలుగువారు చిక్కుకున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళు చాలామంది నేపాల్లోని కాఠ్మండు వెళ్ళారు, పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళారు, ఇంకా ఇతరత్ర పర్యటనకు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా బయటేమో కర్ఫ్యూ వాతావరణం, బయటకు వస్తే తిరగేసి పరిగెత్తించి ఆందోళనకారులు కొడుతున్నారు. 3 రోజుల నుంచి పరిస్థితులు బాగలేవు. సాక్షాత్తు నేపాల్ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఎంపీలు సహా ఎవ్వరికీ కూడా అక్కడ రక్షణ లేదు. ఎవ్వరు బయటకు వచ్చినా, ఎవ్వరు కనిపించినా సరే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా. అటువంటి చోట పక్క దేశానికి చెందిన వారు ఉన్నారు అని తెలిస్తే ఆందోళనకారులు వదులుతారా? సో అందుకే నిజానికి నిన్న నారా లోకేష్ గారు అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభకు వచ్చేయచ్చు. జస్ట్ ఒక ట్వీట్ చేసి, ఇదిగో తెలుగువారు, నేపాల్లో ఉన్న తెలుగువారిని, ఆంధ్రప్రదేశ్ వారిని తీసుకొచ్చే బాధ్యత నాది అని ఒక ట్వీట్ పెట్టేసి ఆయన వచ్చేయచ్చు. ఆ ట్వీట్ చాలు, ఆయనకు మంచి పేరు తెచ్చేస్తుంది. కానీ ఆయనకు కావాల్సింది మంచి పేరు కాదు, అక్కడ రిజల్ట్ కావాలి, ఫలితం కావాలి. ప్రచారం కాదు, ఫలితం కావాలి. అందుకే ప్రచారాన్ని పక్కన పెట్టి ఫలితం కోసం తను ఆర్టీజీఎస్లో కూర్చొని నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి చాలాసేపటి వరకు అక్కడే ఉండి ఒకవైపు అధికారులతో రివ్యూ చేశారు, అక్కడ కేంద్ర అధికారులతో రివ్యూ చేశారు, నేపాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళతో 2 గంటలు ఒకసారి అక్కడ ఉన్న తెలుగు వారందరితో వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. సో తాను చేస్తున్న ప్రయత్నాలు చెప్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చేరుకుంటారనే భరోసా ఇస్తున్నారు. ఈవెన్ ఈరోజు కూడా పొద్దున్నే మళ్ళీ ఆర్టీజీఎస్ ఆఫీస్కి వచ్చేసి విశాఖపట్నానికి 104 మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చారు. అలాగే మరో 40 మంది తిరుపతికి వస్తున్నారు. మొత్తం 144 మంది ఇందాక 2 ఫ్లైట్లు ఎక్కారనమాట. సో ఒక ఫ్లైట్ విశాఖపట్నం వెళ్తుంది, మరో ఫ్లైట్ తిరుపతి వస్తుంది. అలాగే వారిని స్వాగతించడానికి అక్కడ లోకల్ ఎమ్మెల్యేలను కూడా సిద్ధం చేశారు. అంటే వాళ్ళకు పూర్తి సాటిస్ఫాక్షన్ అనమాట. సో అంటే ప్రభుత్వం మా కోసం అన్ని చర్యలు తీసుకుంది అని. అలాగే వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు కూడా నారా లోకేష్ గారు, అంటే వాళ్ళు ఫ్లైట్లో ఉన్నప్పుడు కూడా లోకేష్ గారు వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడారు, అంతా ఓకేనా అని. సో ఇక్కడ కూడా ఈరోజు ఉదయం నేపాల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి ఉదయం 10 గంటల నుంచి మళ్ళీ రియల్ టైమ్ గవర్నెన్స్ ఆఫీస్కి వచ్చి సిమికోట్లో ఉన్న 12 మందిని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ బార్డర్ సమీపంలో ఉన్న నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి అక్కడ యూపీ బార్డర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నో చేరుకుంటున్నారనమాట ఒక 12 మంది. అలాగే లక్నో నుంచి హైదరాబాద్ వరకు ఒక విమానం ఏర్పాటు చేశారు. అలాగే కాఠ్మండు దగ్గరలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం కాఠ్మండులో ఒక విమానం, ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఇలా మీరు పక్కనున్న 2 బైట్స్ కూడా చూడొచ్చు. సో వాళ్ళు ఏ విధంగా ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే, నిన్న మధ్యాహ్నం వరకు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, బయటికి సేఫ్గా వస్తారో రారో తెలియదు, ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని అనుక్షణం భయంగా ఉన్నారు. అటువంటిది లోకేష్ గారు ఎలా ఇనిషియేషన్ తీసుకున్నారు, ఆర్టీజీఎస్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు, అంత సేఫ్గా దగ్గరుండి చూసుకుంటున్నారని తెలిసిన వెంటనే వాళ్ళు నిన్న మధ్యాహ్నం కాస్త రిలీఫ్ అయ్యారనమాట. సో దాంతో ఓవరాల్గా కొంత ఉపశమనం కలిగింది.
సో ఆర్టీజీఎస్లో లోకేష్ గారు స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన రివ్యూ చేస్తున్నారు. మొత్తం 217 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ 217 మంది కూడా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. వారిలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు. విశాఖపట్నం వాళ్ళు 104 మంది, తిరుపతి ఆ ప్రాంతాలకు చెందిన వాళ్ళు 40 మంది ఉన్నారు. అలాగే కాకినాడ వాళ్ళు కానీ, కర్నూలు వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా రీచ్ అయ్యేలాగా దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లకు చేర్చడానికి అక్కడ కూడా వాహన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ వాళ్ళతో ఆర్మీ అధికారులతో మాట్లాడి, అంటే ఇక్కడ కేంద్రంతో మాట్లాడి, కేంద్రం ద్వారా అక్కడ ఆర్మీతో మాట్లాడి మన దేశస్తులందరినీ సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనమాట. ఖచ్చితంగా దీన్ని పార్టీలకు సంబంధం లేకుండా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మనకి హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో వారం రోజులు ఉండి మొత్తం డే అండ్ నైట్ రివ్యూ చేసి దాన్ని యథాస్థితికి తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు వచ్చారు. అలాగే మొన్న లాస్ట్ ఇయర్ విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారు, అంటే ఆపద కష్టం వచ్చినప్పుడు నాయకుడు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా అంతే, ఎక్కడో దేశంగా దేశంలో 100 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ కష్టం వచ్చిన వాళ్ళని ఏ విధంగా ఎంత సేఫ్గా తీసుకొచ్చారనడానికి ఇది ఉదాహరణ అనమాట. సో లోకేష్ గారికి ఖచ్చితంగా తన రాజకీయ జీవితంలో ఆయన ఎంత మంచి చేసినా ఇది మాత్రం చిరకాలం గుర్తుండిపోద్ది అనమాట. థ్యాంక్ యూ. సో వీడియో చివరి వరకు చూశారు కదా, కంటెంట్ అయిపోయింది, స్కిప్ చేసేయచ్చు, వెళ్ళిపోవలసిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఒక్క నిమిషం యాడ్ చూస్తాం అనుకున్న వాళ్ళు చూడండి, కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. లడ్డూపల్లెం.com అని ఒక 20 రకాల లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. అంటే మిల్లెట్స్తో చేసిన లడ్డూలు కొన్ని, అలాగే రకరకాల సీడ్స్, పొద్దుతిరుగుడు, గుమ్మడి, అవిసె గింజలు అండ్ మఖానా, ఈ సీడ్స్తో చేసిన లడ్డూలు కొన్ని రకాలు, అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసినవి, రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన లడ్డూలతో సహా హాట్ స్నాక్స్, జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా లాంటి హాట్ స్నాక్స్ ఒక 12 రకాలు ఉంటాయి. సో వీటితో పాటు వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడర్ కూడా ఉంటాయి. సో ఈ పౌడర్స్ అంటే మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అనమాట. మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. ఈ 2 పౌడర్స్ ఇప్పుడు డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తున్నారు, మొత్తం అందరూ పాలల్లో కలుపుకొని వాడండి అని. ఒకటి ప్రోటీన్ పౌడర్, 2 ఏబీసీ పౌడర్. వాటితో పాటు వీళ్ళ దగ్గర మునగాకు పౌడర్ కూడా ఉంటుంది. ఇది చాలా రేర్గా దొరుకుతుంది, చాలా హెల్దీ ఇది మునగాకు పౌడర్. అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడరు, అలాగే డ్రై డేట్స్ పౌడరు, ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్లకు ఉపయోగం. సో వీలైతే బుక్ చేయండి. లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసి అయినా సరే మీకు ఏం కావాలో అది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.